హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము ఆత్మాయనము అన్న బుక్ని మనం చదువుకుంటున్నాము. మరి దానిలో రెండవ రోజు మరి తన తమ్ముడు మరణించాడని అతను ఎంతో బాధపడుతున్నాడు. ఈలోపు ఒక భారతీయ నేస్తం అంటే ఆ పరమాత్మ అతను దేవుడితోనే కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి అతను ఒక ఒక రూపంలో వచ్చి తనకి సమాధానము కూర్చుని అడిగి సమాధానం ఇస్తున్నాడనమాట ప్రతిరోజు కూడా. మరి ఫస్ట్ మనం అది చదువుకున్నాము. మరి ఎంతో శ్రద్ధగా చక్కగా చూస్తున్న, వింటున్న మరి ప్రేక్షక దేవుళ్ళకు, సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి అందరికీ కూడా నా హృదయపూర్వక, ఆత్మపూర్వక నమస్కారములు మాస్టర్స్. మరి రెండవ పాయింట్ ఇక్కడ ఏంటి చెప్పారు అంటే జంతు ప్రపంచము. ఇక్కడ ఒక కొత్త నమ్మకం వైపుకో, ఒక కొత్త సిద్ధాంతకం వైపు మరి నిన్ను మార్చడానికి నేనైతే రాలేదు. ఒక భారతీయ నేస్తం రూపంలో వచ్చిన పరమాత్మ చెప్తున్నాడట ఇతనికి. ప్రస్తుతము నిన్ను మనసు కలవర పెడుతుంది కదా, ప్రశ్నలు సమాధానం ఇవ్వడానికి మా గురువుగారు పంపిస్తే నేను రాలేదు. నేను చేయవలసిందల్లా నీకు జీవిత మూలాధార వివరాలు తెలియపరచడానికి, నీకు జ్ఞాన పునాది ఏర్పడి నీ సొంత పద్ధతి ఏర్పరచుకుంటావనే నమ్మకముతో నీకు నువ్వే విషయ నిర్ధారణ చేసుకోవడానికి నీకు అనుభవం కలిగేలా నేను సహాయపడతాను. నేను చెప్పేది చాలా వరకు నీకు అసాధారణంగా అనిపించవచ్చు, కానీ ఎన్నో జన్మల్లో ఎంతో అధ్యయనం చేసిన నాకు కొన్ని అంశాలు గురించి అవి నిజము అని అక్కడ నీకు రుజుమవుతుంది. నేను ఆ వాస్తవాలు లేదా యథార్థాలు అని చెప్పే వాటిని నువ్వు అంగీకరించాలని నేనైతే కోరుకోవడం లేదు. నీ చైతన్యములో ఆ విషయాలను తెలుసుకున్నప్పుడే వాటిని నువ్వు అంగీకరించవచ్చు. నీ చైతన్యం అంటే నీ లైఫ్లో అవి జరిగినప్పుడే నువ్వు అంగీకరించు. నేనేదో చెప్పానని నువ్వు అంగీకరించొద్దు. మరి బుద్ధుడి గురించి ఒక లోకోక్తి ఉంది. అది మరి నా అంశాన్ని విశదీకరిస్తుంది. ఒకరోజు ఒక శిష్యుడు వచ్చి ఒకరు చెప్తారు, మరి మరొకటి వచ్చి మరొకరు చెప్తారు. మరి ఇద్దరు వారు చెప్పిందే సరైంది అంటారు. ఎవరిని నమ్మమంటారో అని అడిగితే, ఎవరు చెప్పినా నేను చెప్పినా సరే నీకు నచ్చితే తప్ప నమ్మకు. నీకు నువ్వు నిర్ధారించుకునే వరకు దానిని నువ్వు ఒక సహేతుకమైన ప్రతిపాదనగా భావించు. అంటే అందుకే మరి సార్ చెప్తారు, అనుభవమే జ్ఞానము. నువ్వు సాధన చేసి నీ లైఫ్లో ఏదైనా ఒక అనుభవం జరిగినప్పుడే ఆ ఆ అనుభవం ద్వారా మనం ఒక జ్ఞానాన్ని తీసుకుంటాం కాబట్టి అదే మనకి ఒరిజినల్గా ఉంటుంది. కాబట్టి దాన్ని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి మనం ఎంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. నువ్వు కూడా ఇప్పుడు అదే చెయ్యు అని ఆ భారతీయ నేస్తం అనే పరమాత్మ ఇతనికి చెప్తున్నాడు. నువ్వు నీ లైఫ్లో నువ్వు అది నిర్ధారించుకొని నీకు నమ్మకం కలిగితేనే నువ్వు నమ్ము. అప్పటి వరకు నువ్వు అలా విను చాలు అని చెప్తున్నాడు అనమాట. మొట్టమొదటి పరిణితి మార్గం గురించి నీకు అవగాహన పైపైన కలిగేలా చెప్తాను, ఎక్కువ లోతుగా కాకుండా. మరి పరిణితి మార్గములో జీవము లేదా ప్రాణం అనేది ప్రకృతిలో ఎలా ఏర్పడుతూ వచ్చిందో చెప్తాను. మరి ఈ ప్రాణానికి ఆధారమైన దాని గురించి నీకు నేను చెప్పలేను. నాకు తెలియదు దాని గురించి. తెలిసిన వాళ్ళను కూడా నేను ఎప్పుడూ కలవలేదు. అయితే అదంత అవసరమా? తాత్వికులందరూ ఒక్క విషయాన్ని మాత్రం అంగీకరిస్తారు. ఈ సృష్టికి ఆవల అతీతముగా ఒక సృజనాత్మక శక్తి ఉంది. ఆ శక్తికి వ్యక్తి రూపాన్ని ఇచ్చి దేవుడు అని పేరు పెట్టినా సరే, లేదా ఒక శక్తి అని పిలిచినా సరే, అదేం పెద్ద ముఖ్యమైన విషయం కాదు. చాలామందికి దేవుడిని భగవంతుడిలా, చాలా గౌరవనీయుడిలా, ముసలివాడిగా గెడ్డముతో ఉన్నట్లు ఊహించుకోవటం అంటే ఇష్టము. వాళ్ళకు ఎలాంటి ఆకారం నచ్చుతుందో అలాంటి ఆకారాన్ని ఊహించుకుంటారు. ఎవరికి ఏ రూపము, ఒకరికి సాయిబాబా, ఒకరికి కృష్ణుడు, అలాంటి రూపము ఊహించుకుంటారు. అయితే ఆయనలో అపరిమితమైన శక్తులు ఊహించుకుంటారు. మరి మానవులలోని లేని న్యాయాలను, ధర్మాలను ఆయనలో ఊహించుకుంటారు. అది తెలివి తక్కువ ఆలోచన అని ఎవరు చెప్పగలరు? దానివల్ల చాలామందికి తృప్తి కలగకపోవచ్చు, కానీ ఆలోచనలకు ఆధారం లేదు. ఎందుకంటే విశ్వ సృష్టిని గురించి కానీ, సదరు ప్రాణము గురించి కానీ చెప్పగల జ్ఞానులు ఎవ్వరూ కూడా బ్రతికి లేరు. ఎవరైతే విశ్వ సృష్టిని గురించి కానీ, మరి ఈ జ్ఞానము గురించి కానీ చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లేరు. మరి ప్రాణాన్ని మనం విశ్లేషణ చేయలేకపోయినా
తెలుసుకోగలము, చూడగలము. ఈ నిమిషము బ్రతికుండి మరో నిమిషంలో చనిపోయిన మనిషిని లేదా జంతువులను చూడని వారు ఎవరున్నారు? అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ నిమిషం మనం బ్రతికుంటాం, మరుక్షణం చనిపోతూ ఉంటారు ఒక్కొక్కరు. ఆ విషయాన్ని అందరూ చూస్తూ ఉంటారు. మరి ఒక్క నిమిషంలో ఏం జరిగింది? ఏదో శరీరంలోంచి వెళ్ళిపోయిందన్నది సత్యము. మరి అది పోకుండా చూసిన వారు ఉన్నారు. అది మరి పోతూ పోతూ నిశ్చేతనమైన మాంస శరీరాన్ని వదిలేసిపోతుంది. ఆ మాంసపిండము మనకు కనబడుతుంది. అది కుళ్ళటము మొదలుపెట్టి తిరిగి భూమాతలో కలిసిపోతుంది కాబట్టి ప్రాణం అనేది వాస్తవంగా ఉన్నది అని ఒప్పుకుంటాం మనం. మరి దాన్ని మనం అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ఈనాడు ఇతర వస్తువులను మనం సృష్టిస్తున్నట్లు మరి వాటిని మనము సృష్టించలేకపోయినప్పటికీ మనం మేధస్సు అంటే మనం సింథటిక్ వస్తువులను సృష్టించింది ప్రకృతికి అండగా, కానీ మరి ప్రాణాన్ని సృష్టించలేకపోయింది, సింథటిక్ ప్రాణాలని. మరి ప్రకృతిలోని 4 సామ్రాజ్యాల్లోని ప్రాణం ఉంది అని కనుగొన్నట్లు మనకి సైన్స్ చెప్తుంది. మరి ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతువులు, మానవులు అన్నిటిలోని కూడా ప్రాణం ఉంది. ఆ విషయము మరి వేరే చెప్పక్కర్లేదు. అది మన కళ్ళతో మనమే చూస్తున్నాం ఇక్కడ. కానీ చెట్లలోనూ ఖనిజాలలో కూడా ప్రాణం ఉంది అన్న విషయము మనం నమ్మటము చాలా మనకి కష్టంగా ఉంటుందట. మరి ఎందుకంటే మరి విశ్వసనీయ వర్గాల ద్వారా మనకి తెలిసేది ఏంటంటే రాయిలో ప్రాణం ఉందని. మరి దానిలో నుంచి ఆ ప్రాణము బయటికి వెళ్ళిపోగానే ఆ రాయి క్షీణించటం మొదలుపెట్టి కాలక్రమేణా అది దుమ్ముగా మారిపోతుంది. మరి మానవ శరీరం ఎలా కుళ్ళిపోతుందో అలా రాయి కూడా క్షీణిస్తుంది. కాకపోతే రాయికి ఎక్కువ సమయం పడుతుంది. రాయిలో ప్రాణం ఉంది అంటే మనం నమ్మటము కన్నా చెట్టులో ప్రాణం ఉంది అంటే నమ్మటం మనకి తేలికవుతుంది. ఎందుకంటే చెట్టును భూమిలోంచి పెకలించినప్పుడు దానికి ప్రాణాధారము లేక వడలిపోయి చచ్చిపోతుంది. అది కాలక్రమేణా అది దుమ్ముగా మారిపోతుంది. అన్ని ప్రాణుల నుంచి ప్రాణశక్తి బయటికి పోగానే ఏం జరుగుతుందో అదే వీటి విషయంలో కూడా జరుగుతుంది. అంటే ఒక రాయిలోని, ఒక చెట్టులోని, ఒక మనిషిలోని కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. మరి మరో అదనపు సామ్రాజ్యంలో జీవం ఉన్నట్లు తాత్వికులు చెప్పారు. మరి దాన్ని వాళ్ళు అతి మానవ సూపర్ హ్యూమన్ సామ్రాజ్యం అని చెప్పారనమాట. ఇక్కడ మానవ సామ్రాజ్యాన్ని మనిషి గెలిచి ఆక్రమించిన తర్వాత పరిణితి ఉన్నట్లుండి అక్కడితో ఆగిపోలేదు, ఇంకా ముందుకు వెళుతుంది, ఎప్పుడూ పైకే పోతుంది. మరి తన మూలము దగ్గరికి చేరుకునే వరకు అది అలా పోతూనే ఉంటుంది. ఈ యుగానికి ముందు లెక్కలేనన్ని యుగాలు ఎలా జరిగిపోయాయో మరి మానవ మిత్రుడు ఊహించను కూడా ఊహించలేడు. మరి ప్రాణం యొక్క లక్ష్యం ఏమిటి అంటే అనుభవం. మరి ఈ అనుభవాన్ని కూడబెట్టుకుంటూ పండించుకుంటూ ప్రకృతిలో ప్రాణశక్తి ఏర్పడే అతి చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అంటే పరిపూర్ణ మానవుడు లేదా పరిపూర్ణుడిగా చేయబడిన మానవుడి స్థాయి వరకు పురోగమిస్తూనే ఉంటుంది. ఇదంతా కూడా మనం చూడవలసింది ఏమిటి అంటే ఇక్కడ ఖనిజ ప్రపంచంలోని ప్రాణానికి మరి జంతు ప్రపంచంలోని ప్రాణానికి తేడా ఏంటి అంటే రెండింటి సారము ఒకటే. ఇక్కడ మరి వివిధ ఖనిజాలుగా ప్రాణము పనిచేయటం మొదలుపెట్టినప్పుడు మానవ స్థాయిలో మనం అర్థం చేసుకునే వ్యక్తిత్వం అన్నది దానికి ఉండదు. అంటే ఇక్కడ ఖనిజాల్లోని, వృక్షాల్లోని వాటికి వ్యక్తిత్వం ఉండదు. ఖనిజాల్లో తక్కువ స్థాయిలో ప్రారంభమైన ప్రాణశక్తి అనుభవాన్ని గడిస్తూ క్రమేపీ ఉన్నత స్థాయి నుంచి ఖనిజాల రూపాలను కూడా తీసుకుంటుంది. అక్కడి నుంచి ఎదిగి వృక్ష జాతుల్లో నిమ్న స్థాయి వృక్షాల జన్మలను తీసుకుంటూ ఉత్తరోత్తర ఉన్నత స్థాయి వృక్ష జాతుల జన్మలను తీసుకుంటుంది. ఇదంతా జరగడానికి మన కాలమానం ప్రకారం అనేక వేల సంవత్సరాలు పడుతుంది. కానీ ప్రాణశక్తి వృక్ష జాతుల నుంచి జంతు జాతుల్లోకి వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ తేడా అన్నది తెలుస్తుంది. మరి ఈ దశలో కూడా దానిలో వ్యక్తిత్వం అనేది ఉండదు. కేవలము ఒక సామూహిక చైతన్యంగా, సామూహిక ఆత్మగా అదే జాతికి చెందిన ఇతర జంతువులకు కూడా ఇదే ఆత్మగా ఉంటుందన్నమాట.
మరి జంతువులన్నింటినీ బయట నుంచి నడుపుతూ ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే మానవ జన్మలకు వస్తుందో, అంటే ముందు కదలలేని జంతువుగా, తర్వాత కదిలే వస్తువుగా, అలా క్రమక్రమేణా అది మానవుడిగా ఆవిర్భావం జరుగుతుంది ఒక ఆత్మ. మరి ఎప్పుడైతే మానవ జన్మలకు వస్తుందో, అప్పుడు ఒక్కొక్క భౌతిక శరీరంలో జీవాత్మగా ఉండి, ప్రతి ఒక్క మానవుని ఆలోచనలు, పనులను ఆజ్ఞాపిస్తుంది. మరి పరిణితి యొక్క ఈ దశలో సామూహిక ఆత్మల ప్రభావము జాతుల మీద ఉంటుంది, కానీ వ్యక్తుల మీద ఉండదు. ఎందుకంటే వ్యక్తులకి ఇప్పుడు స్వేచ్ఛాయుత సంకల్పం ఉంటుంది. వ్యక్తులకి స్వేచ్ఛ అన్నది ఉంటుంది. మరి వృక్షాలకి, జంతువులకి ఉండదు కదా. మరి జంతువుల దృష్టిలో మానవుడు అతి జంతువు, సూపర్ యానిమల్, పరిపూర్ణ మానవుడు. సాధారణ మానవుని దృష్టిలో అతి మానవుడైనట్లుగా అన్నమాట. మరి దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ అతి జంతువు తమ తమ్ముళ్ళ పట్ల, అంటే మన కుటుంబ సభ్యుల పట్ల ప్రేమతో, సానుభూతితో మసులుకోవడానికి బదులు క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. వాటి బాధలకు మూల కారకుడు అవుతున్నాడు. జంతువులు ఆహారం కోసం కానీ, లేదా తమకు ప్రాణభయం ఏర్పడినప్పుడు చంపుతాయి. అదేవిధంగా మనిషి కేవలం క్రూర జంతువుల పట్ల ప్రాణభయం ఏర్పడినప్పుడు మాత్రమే జంతువులను చంపితే అది ప్రకృతి ధర్మాలకు విరుద్ధము కాదు. అంటే మనకి జంతువు దగ్గర నుంచి హాని ఏర్పడినప్పుడు దాన్ని చంపినా అక్కడ తప్పు లేదు. కానీ మనిషి జంతువులను అనేక విధాలుగా హింసిస్తున్నాడు. ఆహారం కోసము జంతువులను వధిస్తున్నాడు. ఈకలతోనూ, బొచ్చులతోనూ మరి స్త్రీలను అలంకరించాలన్న ఉద్దేశము, తన గొప్పతనాన్ని, చాకచక్యాన్ని ప్రదర్శించాలని ఒక ఆట పేరుతో ఆ నిస్సహాయ జీవులను హింసిస్తున్నానన్న విచక్షణ కూడా లేకుండా ఉన్నాడు మానవుడు. మరి ఈ భయము పరిణతిని ఆలస్యం చేసినంతగా ఇతర భావాలేవి కూడా చేయలేవు. ఈ అతి జంతువు పట్ల భయం అనేది నిమ్న జాతి జంతు జన్మలలో మొదలై అన్ని జన్మలలోనూ అది కొనసాగుతూ వస్తుంది. చివరికి మనిషి నిత్య జీవితంలో ముడిపడి ఉన్న జంతు జన్మలు వచ్చాక తొలి దశలో బయలుదేరిన భయము ఇప్పుడు క్రమేణా ప్రేమగా మారుతుంది. ఇది జరిగే వరకు పరిణితి క్రమంలో జంతువుల పురోగతి నెమ్మదిగా కొనసాగుతూ ఉంటుంది. మరి అసలు ప్రాణశక్తి అన్నది జంతు జన్మల్లోకి వచ్చి కొనసాగటం అన్నది ఎలా జరుగుతుందో ఒక్కొక్క దశలో మనకి చెప్తారట. మరి నెమ్మదిగా పారే పిల్ల కాలువగా ప్రాణశక్తి ఉందని ఊహించుకోమని చెప్తున్నారు. మరి నెమ్మదిగా ఒక చిన్న కాలువలాగా పారేటప్పుడు మరి ఆ కాలువ ఒడ్లు దానికి ఇరువైపులా బంధించినట్లు అన్నీ అడ్డు ఉంటాయి. మరి ఆ ప్రవాహానికి ఒక నియంత్రిత ఉద్దేశం ఉన్నట్లు ఉంటుంది. ఖనిజ ప్రపంచం నుంచి, వృక్ష ప్రపంచం నుంచి ఈ సెలయారు ప్రవహించేటప్పుడు ఎటువంటి తేడా ఉండదు. కానీ ఎప్పుడైతే అది జంతు ప్రపంచ పరిస్థితుల్లోకి అడుగు పెట్టిందో అక్కడ దానిలో విపరీతమైన మార్పు అన్నది వస్తూ ఉంటుంది. మరి జంతు ప్రపంచం అన్నది ఒక సంక్లిష్టమైన వ్యవస్థ. ఇక్కడ పరిణితి వివిధ స్థాయిల్లో ఉంటుంది. ఆ సూక్ష్మ జీవులతో ప్రారంభమయ్యే క్రిమికీటకాదులు, మరి అడవు జంతువుల నుంచి కొనసాగుతూ చివరికి మానవుడి పెంపుడు జంతువుల జాతుల్లోకి వస్తుంది. జంతు జన్మల నుంచి రావటం వల్ల ప్రాణశక్తికి వివిధ రకాల అనుభవాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే జంతువు జన్మల నుంచి వస్తుందో ఆ ప్రాణశక్తికి అనేక రకాలైన అనుభవాలు ఏర్పడతాయి. ఉదాహరణకు వేల కప్ప పిల్లల రూపాలను తీసుకుంటుంది. మరి కప్ప పెట్టిన గుడ్లలో ఈ ప్రాణశక్తి ప్రవేశించి కాలక్రమంగా అవి పిల్లల రూపంలో అది బయటికి వస్తూ ఉంటాయి కదా. మరి ఇవి జీవులుగా మారి అనుభవాన్ని గడించి స్వచ్ఛమైన నీళ్ళలో ఉన్న ప్రాణశక్తిని తన అనుభవాల రంగులను పులుముతాయి. మరి ఎన్నో కప్ప పిల్లలుగా మారకుండానే పసితనంలోనే చనిపోతూ ఉంటాయి. ఇది ఒక అనుభవంగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి చనిపోయినవి. కాబట్టి వీటి సమిష్ట ఆత్మకు ఎలాంటి రంగులు అంటవు, కానీ కొన్ని మాత్రం బ్రతికి పెద్దవయ్యి కప్పలుగా మారి ఆహారం లేక సహస్ర ఇతర కారణాల వలన అల్పాయుష్కులే కొద్ది కాలంలోనే అవి కూడా చనిపోతాయి. మరి ఆ సమిష్టి ఆత్మలో లయమైనప్పుడు మరి వాటికి కలిగిన ఆ మరణ యాతన ఇతర కష్టాల కొద్దిపాటి అనుభవం ఈ సమిష్టి ఆత్మకు అందుతుంది. ఇప్పుడు ఆ సమిష్టి ఆత్మ ఇంత క్రితముల స్వచ్ఛమైన నేలలో అనుభవ శూన్యము కాదు. మరికొన్ని కప్పలు మరికొంత కాలం బ్రతికి మనుషుల మధ్యకు వస్తాయి.
అప్పుడు ఆ కప్ప తనను బాధిస్తున్న, హింసిస్తున్న ఆ మనిషిని చూసి భయపడటము, పారిపోవటము, అవకాశం ఉంటే దాక్కోవటము, మనుషుల చుట్టుప్రక్కలకే పోకుండా ఉండటము అన్నది అక్కడ నేర్చుకుంటుంది. మరి అది కొద్ది కాలానికి చనిపోతుంది. ఈ మరణము సహజ మరణము కావచ్చు కానీ, ఎక్కువ శాతము కప్పలు మానవుని విచక్షణ రహిత క్రూరత్వం వల్ల కానీ, లేక తమ జాతికి సహజ శత్రువులైన పాముల వంటి వల్ల, మరి ఆ జంతువుల వల్ల గాని అవి చనిపోతూ ఉంటాయట కప్పలు. మరి ప్రాణశక్తిలోని ఈ భాగాలు ఒక్కొక్క కప్ప, ఒక్కొక్క భాగము సమిష్టి ఆత్మలో తిరిగి ఆ సమిష్టి విభాగము నుంచి విభిన్న అంశాలుగా బయటకు వచ్చిన ఆ ప్రాణశక్తి స్వచ్ఛమైన నీరులా ఉంటుంది. మరణాంతరము సమిష్టి ఆత్మలో కలుస్తున్న ఈ అంశాలకు రకరకాల బాధల అనుభవాల రంగులుంటాయి. కాబట్టి స్వచ్ఛమైన నీటికి రకరకాల రంగులు కలుస్తాయి. ఆ అన్ని కప్పల అనుభవాలు వచ్చి ఈ సమిష్టి ఆత్మలో కలుస్తాయి. ఆ కప్పలలో దేనికి ప్రత్యేకమైన గుర్తింపు లేదు. ప్రతి కప్ప ఈ సమిష్టి ఆత్మలో భాగమే. అందుకే మరి అందరూ కూడా ఏకత్వము ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంశలే అందరూ కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనం కొన్ని జంతువులుగా, కొన్ని క్రిమి కీటకాలుగా, కొన్ని కొండలుగా, కొన్ని రాయిలుగా, తర్వాత మానవుడిగా అలాగా అన్నిటిలోని ఉన్నది ఒక్కటే ఆత్మ. మరి జంతువుల దృష్టిలో మరి ప్రాణశక్తిలోని ఈ భాగాలు ఒక్కొక్క కప్ప ఒక్కొక్క భాగము మరి సమిష్టి ఆత్మలో తిరిగి ఆ సమిష్టి విభాగము నుంచి విభిన్న అంశాలుగా బయటకు వచ్చిన ప్రాణశక్తి స్వచ్ఛమైన నీరులో ఉంటుంది. మరి ఇలా పరిణితిలోని ఈ దశలో 1-2 జన్మలు అయిపోయాక ప్రాణశక్తి తన అనుభవ సారంతో మరో స్థాయికి మరి 20,000 30,000 కప్పపిల్లలుగా పుట్టే బదులు ఈసారి ఒక్క 10,000 ఎలకలుగానో లేక చుంచులుగానో పుడదామన్నమాట. మరి ఎలుక పుట్టుకతోనే మనిషి పట్ల తన సహజ శత్రువుల పట్ల భయంతో పుడుతుంది. మరి కప్పలుగా కాకుండా నేను ఎలుకగా జన్మ తీసుకుంటాను అని అనుకున్నప్పుడు అది మళ్ళీ మనిషి పట్ల మరి అది భయముతో పుడుతుంది. క్రిత దశలో ఆ భయమే అది నేర్చుకుంది. ఈ జన్మలో కూడా ఆ భయంతోనే అది పెరుగుతూ ఉంటుంది. మరి ఈ జన్మలో లేత వయసులోనే చేదు అనుభవాల ద్వారా ఎలుక నేర్చుకుంటుంది. పగటి కంటే రాత్రులు పనిచేస్తే మనిషిని తప్పించుకోవచ్చు. మనిషి వల్ల తక్కువ భయం ఉంటుంది అని ఆ ఎలుక ముసలితనం వరకు బ్రతికిందంటే అది తప్పకుండా తన సహజ శత్రువులను ఎలా తప్పించుకోవాలనే విద్యలో ఉపాయాలు నేర్చుకొని, అంటే ఒక ఎలుక ఎక్కువ కాలం బ్రతికింది అని అంటే అది ఎన్నో ఆ మనిషి నుంచి తప్పించుకోవాలి ఎలా అని దాని గురించి ఎంతో పాఠాలు అక్కడ నేర్చుకుని అది నిష్ణాతురాలు అయినట్టే లెక్కంట. ఆ ఎలుక బాగా ఎక్కువ కాలం జన్మించి ఉంటే గనక. మరి అతను చివరిగా చెప్పిన మాటల గురించి ఆలోచిస్తే ఇదంతా కూడా ఎవరికి చెప్తున్నారంటే ఆ భారతీయ నేస్తము అంటే ఆ పరమాత్మ ఇతనికి చెప్తున్నాడనమాట. మరి చివరిగా ఏం చెప్పాడు అంటే మరి ఆ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ తలెత్తి చూసేసరికి అక్కడ అతను లేడట. గది ఖాళీగా ఉంది. చాలాసేపు నిశ్చలంగా కూర్చుండిపోయి మరి చెప్పిన దానిని అర్థం చేసుకోవడానికి ఏదైతే ఇప్పుడు ఈ కప్పలు ఎలా ఆవిర్భావం చెందుతాయి, కప్పల నుంచి మరి ఎన్ని జన్మలుగా రూపాంతరం చెందుతాయి, అదంతా కూడా వింటున్నది ఒకసారి అర్థం చేసుకోవడానికి ఇతను ట్రై చేస్తున్నాడట. కొంచెం సేపటి తర్వాత అవగాహన వచ్చిందట అతనికి. మొదట్లో అది కరెక్టేనా కాదా అని అనుకున్నాడు కానీ అసలు ఆలోచించలేదట. అది ముఖ్యం కాదనిపించింది. ఇదంతా చాలా కొత్తగా ఉంది, ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే అలసిపోయిన మళ్ళీ రేపు వస్తాడు కాబట్టి అని అతని కోసం ఎదురు చూడసాగాడట ఇతను. మర్నాడు ఉదయమే ఆ గుమ్మం వైపు చూస్తూ మరి అతను టేబుల్ దగ్గరికి వెళ్ళి అతను ఉన్నాడనమాట. తలుపు తెరుచుకొని వస్తున్నాడా లేకపోతే తలుపు గుండా వస్తున్నాడా అని నేను ఈరోజు చూడాలి అని అనుకొని అతను సహజాతీతమైనది ఏదో జరుగుతుంది. మరి నేను ఊహించి ఉంటే మాత్రం నాకు నిరాశ ఎదురయ్యేది. కరెక్ట్గా 11 అయ్యే టైంకి మరి తలుపు తీసుకొని లోపలికి వచ్చి ఎదురుగా చూసినట్లే పలకరించాడట. మరిన్ని విషయాలు వినడానికి సిద్ధంగా ఉన్నావా?
నిన్న బాగా బోర్ కొట్టేశానా అని అన్నాడట. మరి ఆ జవాబు అతనికి సంతృప్తి కలిగించింది కాబోలు నిన్న ఆపిన దగ్గర నుంచి మళ్ళీ మొదలుపెట్టాడట ఆ భారతీయ నేస్తమ పరమాత్మ. మరి ప్రాణశక్తి యొక్క పరిణితి స్థాయి చిన్న క్రిమి కీటకాల స్థాయి నుంచి ఎదిగి మృగాల స్థాయికి వచ్చినప్పుడు వృక్ష జాతుల స్థాయి నుంచి వస్తున్నట్లు ప్రాణశక్తి యొక్క పరిణితి స్థాయి బలమున్నవాడే బ్రతుకుతాడు అన్న ప్రకృతి న్యాయాన్ని అనుసరించి తనను తాను కాపాడుకోవాలి అన్న జంతు ప్రపంచపు కీలక సూత్రాన్ని అనుసరించి మరి అవన్నీ కూడా బ్రతుకుతూ ఉంటాయట. జంతువులన్నీ కూడా మరి ప్రకృతి న్యాయాన్ని అనుసరించి తమను తాము కాపాడుకోవాలి అన్న విధంగా అవి బ్రతుకుతూ ఉంటాయట. మరి బలమున్న జంతువులు అంటే బలహీన ప్రాణులను ఆహారం కోసము చంపుతూ ఉంటాయి. బలహీన ప్రాణులన్నిటిలోనూ ప్రాణభయం అనేది నిలిచిపోతుంది. పుట్టిన రోజు నుంచి చనిపోయే వరకు ఉండిపోతుంది. మరి చిన్న చిన్న జంతువులు మరి పెద్ద జంతువుల దగ్గర ప్రాణం పోతాయి కదా, ఆ భయంతోనే అవి చనిపోతూ ఉంటాయట. అది ఎప్పటికీ కూడా అలా వాటి లోపల అలా ఉండిపోతాయట. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆ భయం అన్నది ఆ సహజ మరణము కావచ్చు, లేదా బలమున్న జంతువు వల్ల మానవుని గుండె దెబ్బ వల్ల కానీ సంభవించవచ్చు. మరి బలమైన జంతువుల వల్ల కానీ మానవుడి వల్ల కానీ చిన్న చిన్న జంతువులకి హాని కలగవచ్చు. మరి అటువంటప్పుడు అడవి జంతువులన్నింటిలోనూ భీతి అనేది ఎక్కువగా ఉండడంలో ఆశ్చర్యము లేదు. మరి మానవుని పట్ల భయం కూడా ఉంది. మరి సమిష్టి ఆత్మలు అడవి జంతువుల శరీరాలలో అనేక జన్మలు గడుపుతాయి. ఆ జన్మలలో అవి చాలా ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటాయి. మరి ఆ పాఠాలు ఏంటంటే ఆత్మ సంరక్షణ, అంటే బ్రతకాలంటే కష్టపడాలి, ఇటువంటివన్నీ నేర్చుకుంటాయట. ఆహారాన్ని సంపాదించుకుంటే తప్ప మనం బ్రతకలేము. కాబట్టి మన నిత్య జీవితంలో అది ఒక బాధ్యతగా అయిపోతుంది. మరి అది నిర్లక్ష్యం చేయడానికి వీలు లేని బాధ్యత. బ్రతకాలంటే మనం కష్టపడాలి. మరి కష్టపడాలి అంటే మనం ఆహారం తింటే మనం బ్రతుకుతాము. ఇది ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత. మరి ఆ ఆహారము దొరకని కాలాల్లో మరి ఆ జంతువు యొక్క అంతర్బుద్ధి ఆహారం కోసము కొత్త స్థలాలకు వెళ్ళాలన్న ఆలోచనను నేర్పి ప్రేరణ కలిగించి ఆ కొత్త స్థలాల్లో ఎలా ఇమిడిపోవాలో కూడా నేర్చుకుంటాయట. మరి ఆ ఆత్మ ఉత్తరోత్తర ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్న మనిషి జన్మకు వచ్చినప్పుడు మరి ఇలా చిన్న చిన్న కదలలేని జంతువు దగ్గర నుంచి కదిలిన జంతువు దగ్గర నుంచి అలా మనిషిగా ఆవిర్భావం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనిషి జన్మకు వచ్చినప్పుడు ఈ పాఠం అక్కడ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ దశలోనే మాతృత్వం అన్నది మొదటిసారిగా ఆ సమిష్టి ఆత్మకు అనుభవంలోనికి వస్తుంది. ఇప్పటి వరకు సమిష్టి ఆత్మ తీసుకున్న జంతు జన్మలన్నీ కలిపి ఒక ఊర్ధ్వముఖ సుడి స్పైరల్గా భావించినట్లయితే ఆ సుడి పైభాగంలో ఉన్న జన్మలు అడవి మృగాల జన్మలు. ఇంకా చెప్పాలంటే మనుషులకు దగ్గరగా వచ్చే జంతు జన్మలుగా మనం చెప్పుకోవచ్చు. అలా పరిపక్వ చెందాక మానవ జన్మకు రావటము జరుగుతుంది. అలా కొద్ది కొద్దిగా పరిపక్వం చెందిన తర్వాత అప్పుడు మానవుడిగా మరి జన్మ తీసుకోవడం జరుగుతుంది. మరి అడవి జంతువులుగా ఉన్న ఏనుగులు, గాడిదలు మరి మనిషి వలపన్ని పట్టుకున్నప్పుడు దొరకకుండా ఉండాలని చాలా పోరాడతాయటవి. గాడిదలు, ఏనుగులు, దున్నపోతులు మరి ఒకసారి పట్టుబడిపోయాక ప్రేమతో దయతో మచ్చిక చేసుకుంటే తప్ప అవి లొంగవు మనిషికి. మరి తమ శక్తులను మానవ అభివృద్ధికి ఉపయోగించడానికి ఇష్టపడవు. ఎప్పుడైతే మానవుడు ఆ ఏనుగుల్ని గాడిదల్ని బలవంతంగా పట్టుకొని బంధిస్తాడో మరి ఆ వాటిని ప్రేమతో మచ్చిక చేసుకుంటేనే అవి లొంగుతాయి. కానీ అవి వాటికున్న శక్తిని ఈ మానవులకు ఉపయోగించడానికి అవి ఇష్టపడవట. మరి పట్టుబడిన అనేక సంవత్సరాల తర్వాత కూడా అవి నిజంగా మాలిమి కావు. అయితే తర్వాత జన్మల్లో అవి మచ్చికైన వాటి కడుపున పడతాయి. దాంతో గత జన్మల్లో మనుషుల పట్ల ఏర్పడిన భయము ఈ జన్మలలో నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. బాగా ఎదిగిన సమిష్టి ఆత్మ పశువుల జన్మలు తీసుకుంటుంది. పశువులు చలికాలంలో ఆహారం కోసం పూర్తిగా మనిషి మీద ఆధారపడతాయి. మంచు కురిసే చలికాలంలో వాటిని
కొట్టాలలోనే ఉంచి మనిషి మేపవలసి వస్తుంది. దాంతో మానవుడి మీద క్రమంగా నమ్మకం పెరిగి సహజంగా మనిషి పట్ల ఉన్న భయము అన్నది అక్కడ ఈ పెద్ద జంతువులంటే ఏనుగు, గాడిదలు క్రమక్రమంగా అంటే ఒక ఆహారము పెట్టాలి అంటే అది మనిషి ఒక ప్లేస్‌లో పెట్టి ఆహారం అందిస్తూ ఉంటాడు. అప్పుడు క్రమంగా అతని మీద మనిషి మీద నమ్మకం ఏర్పడి ఆ భయం అన్నది వాటిలో నుంచి తగ్గుతూ వస్తదట. మరి నెమ్మదిగా ఆ మానవ జాతి పట్ల భయం తగ్గిపోయి ఆ సమిష్టి ఆత్మ జంతు జన్మల్లోని తుది దశ అయిన పెంపుడు జంతువులు అంటే అనుభవము గడించడానికి దాదాపు 10,000 కప్ప పిల్లలుగా జన్మ తీసుకున్న ఒక సమిష్టి ఆత్మ రాను రాను తగ్గించుకుంటూ తర్వాత జంతు ప్రపంచంలోని చివరి దశకు వచ్చేటప్పటికి 2 గుర్రాలుగానో, 2 కుక్కలో లేకపోతే 2 పిల్లులుగానో జన్మ తీసుకుంటుంది. ఫస్ట్ కప్పగా సమిష్టి ఆత్మగా కప్ప తీసుకున్న ఆ కప్పలు ఆత్మ ఇప్పుడు అలా నేర్చుకుంటూ 2 గుర్రాలుగానో, కుక్కలుగానో, పిల్లులుగానో జన్మ తీసుకుంటూ ఉంటాయి. మరి ఆ సమిష్టి ఆత్మ పరిణితి చెంది 2 భాగాలుగా మాత్రమే విభజన అయ్యే దశకు చేరుకునేసరికి అన్ని విధాల పెంపుడు జంతువు అయిపోయి మనిషికి సరిగ్గా అర్థము చేసుకోగలిగే ఆ జంతువు మనిషిని అర్థము చేసుకోగలిగే జ్ఞానాన్ని అది తెలుసుకుంటుందట. అప్పుడు అది ఒక ఆత్మగా వ్యక్తిత్వాన్ని సంతరించుకొని మనిషి జన్మ తీసుకోవడానికి సాధ్యపడే స్థాయికి అంటే ఆ ఆ జంతువులు గుర్రాలుగా, కుక్కలుగా తర్వాత మనిషిగా జన్మ తీసుకోవడానికి ఆ స్థాయికి ఆ స్థాయికి అది చేరుకుంటుంది. అయితే ఎన్ని జన్మలలో ఆ సమిష్టి ఆత్మ మనిషి జన్మ తీసుకుంటున్నది అన్నది ఆ జంతువులు ఎటువంటి మనుషుల చేతుల్లో పడ్డాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మరి ఈ పెంపుడు జంతువుల జంటల్లో ఒక జంతువు యజమాని జంతువులను ప్రేమించేవాడు కాకుంటే వాటి పట్ల అతడి ప్రవర్తన సానుభూతి రహితంగానో లేక క్రూరంగానో ఉంటే 20 జన్మల్లో కొంతవరకు తుడిచిపెట్టుకుపోయిన భయము కొంత తిరిగి మళ్ళీ వస్తుంది. మరి ఆ జంతువులను పెంచిన యజమాని క్రూరంగా ఉంటే అది దానిలో ఉన్న భయము ఇంకా అలా ఉంటూ ఉంటుందట. ఆ లోపల భయం అన్నది కొంచెం తిరిగి వస్తూ ఉంటుంది. మరి ఎన్నో జన్మలు తీసుకుంటే తప్ప ప్రత్యేక అస్తిత్వాన్ని పొందే దశ దానికి రాదు. మరి పెంపుడు జంతువులను మిత్రులుగా చూసి అవి మనుషులను అర్థము చేసుకునేలా చేస్తే అవి ఈ దశకి ఇంకా ఇంకా చాలా ముందుకు చేరుకొని ఉండేవి. కాబట్టి వాటిని ప్రేమగా చూడటం ఎంత ముఖ్యమో పదే పదిగా నేను గట్టిగా ఒక్కానించి చెప్తున్నాను అని గట్టిగా అంటే ఎంత ప్రేమగా చూడటం ఎంత ముఖ్యమో పదే పదే నేను గట్టిగా నొక్కి వక్కానించలేను. దయచేసి ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. ఒకానొక సమిష్టి ఆత్మ ఒకానొక మానవ ఆత్మగా తయారు కావాలంటే మరి దానిలో మానవ జాతి పట్ల ఉన్న భయము పూర్తిగా పోవాలి. ఒక సమిష్టి ఆత్మ ఒక మానవ ఆత్మగా రూపాంతరం చెందాలంటే దానిలో ఉన్న భయాలన్నీ పోవాలి. మరి ప్రేమ అనేది కేవలము మానవ ప్రపంచానికి మాత్రమే సంబంధించినది కాదు. ఉన్నత స్వరూపములో ప్రేమ ప్రకృతిని అంతా ఆక్రమించుకొని ఉంది. కాబట్టి జంతు పరిణితిలో మనిషి పాత్ర ఏంటంటే పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని పోగొడుతుందన్న విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సహాయం అనే దానిని అర్థం చేసుకోకపోతే పరిణితి మార్గంలో జంతువుల పురోగతి చెప్పలేనంత కాల పరిధి వరకు వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే ఇక్కడ అతను చెప్తున్నాడు అనమాట. ఇదంతా ఇతనికి భారతీయ నేస్తమో అతనికి చెప్తున్నాడు జంతువులపైన ప్రేమతో ఉండాలి. ప్రతి ప్రేమ అన్నిట కూడా వ్యాపించి ఉంది. మరి కాలక్రమంలో ఆ ఆత్మ వ్యక్తిగా మారడం అన్నది ఎలా జరుగుతుంది? మరి దీనిలో 2 మార్గాలు. మరి ఏ మార్గంలోనైనా అది జరగవచ్చు. ఒకటి అటు హృదయం వల్ల లేదా ఇటు బుద్ధి వల్ల అది జరగవచ్చు. అయితే రెండిటిలోనూ దేనివల్ల జరుగుతుంది? ఆ జంతువు ఎటువంటిదో దానిని బట్టి ఉంటుంది. ఒకానొక కుక్క ప్రేమ ద్వారా త్యాగము ద్వారా మానవ ప్రపంచంలోనికి అది తరచూ అడుగు పెడుతుంది అని చెప్పుకోవచ్చు. కుక్క అంటే అది ప్రేమ ద్వారా త్యాగం ద్వారా మానవ జన్మలోకి అడుగు పెడుతుంది. మరి ఒక కుక్క తన యజమాని పట్ల తను పెంచుకున్న కుటుంబం పట్ల ఎంత అంకిత భావంతో ఉంటుందో
మరి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు తనలో సహజంగా ఉండే ఆత్మ సంరక్షణ ప్రయత్నాన్ని కూడా అది పక్కన పెట్టి ఆ యజమానునో లేక కుటుంబ సభ్యుడినో కాపాడడానికి తన ప్రాణాలను సైతము త్యాగము చేస్తూ ఉంటుంది. అయితే ఆ సమిష్టి ఆత్మ ఒకానొక వ్యక్తిగత ఆత్మగా మారాలంటే ఆ జంట కుక్కలలో ఒకటి తన ప్రాణాన్ని అంత గొప్పగా త్యాగం చేసి తీరాల్సిన అవసరం లేదు. మరి ఒకానొక కుక్క జంతు ప్రపంచంలో నేర్చుకోవలసిన అన్ని పాఠాలు నేర్చేసుకున్న తర్వాత మానవ జాతి పట్ల ఉన్న భయమంతా పోయాక సమిష్టి ఆత్మ ఇంకా జంతు జన్మలలో కొనసాగటము శుద్ధ దండగా దాని భవిష్యత్తు ఇంకెక్కడో ఉంది. అది ఒక కొత్త ఉనికిలోకి, మరింత జ్ఞానమైన ఉనికిలోకి అది బదిలీ అవుతుంది. అంటే నేర్చుకోవాల్సిన పాఠమంతా నేర్చేసుకున్న తర్వాత అది మళ్ళీ కుక్కగా జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఇంకా ఎక్కడో కొత్తగా కొత్త ఉనికిలోకి ఇంకా జ్ఞానాన్ని తీసుకోవడానికి అది రూపాంతరం చెందవచ్చు. మరి తొలి మానవ జన్మ ఎదగని నిమ్న స్థాయి జన్మే కానవసరం లేదు. ఎందుకంటే గత కొన్ని జంతు జన్మలలో ఆ ఆత్మ ఎంతో అనుభవాన్ని గడించింది. మరి స్టార్టింగ్ మానవుడిగా జన్మ తీసుకునేటప్పుడు అది జంతు జన్మల్లో ఉన్నప్పుడు ఎంతో అనుభవాన్ని, ఎన్నో పాఠాలు నేర్చుకుంది కదా ఆ ఆత్మ. ముఖ్యంగా మానవుడి కోసము తన ప్రాణాన్నే త్యాగం చేసింది కదా. కాబట్టి అస్సలు మరి ఎదగని మానవ జన్మ కంటే ఎదిగిన మనిషి జన్మను పొందే హక్కును సంపాదించుకుంది ఆ కుక్క జన్మలో ఉన్న ఆత్మ. మరి గుర్రం కూడా కుక్కలాగానే ఎదిగి వ్యక్తిత్వాన్ని పొందుతుంది. మరి తన యజమాని పట్ల అసమానమైన భక్తిని, అంకిత భావాన్ని ప్రదర్శించి గుర్రము తన యజమాని అవసరం మేరకు అద్భుతమైన ప్రయత్నం చేసిందని, ఆ ప్రయత్నం విజయవంతం కాకుండానే కింద పడి చచ్చిపోయిందని అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. మన గుర్రం కూడా ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటుంది మానవుడికి. అలాగే ఒక కుక్క కానీ, ఒక గుర్రము కానీ భక్తితో, త్యాగ నిరతితో మానవ జన్మలోకి అడుగు పెట్టినప్పుడు పిల్లి కూడా మనిషిని అర్థం చేసుకొని మరి ఒక ఉన్నతమైన జన్మను పొందవచ్చు. ఇదంతా కూడా తాత్వికులు చెప్తూ ఉంటారు. మరి గుర్రము, కుక్క మరి అవి పిల్లి మాత్రమే హేతువుకు తొలికిరణమైన జిత్తుల మారితనం ద్వారా అది సంపాదిస్తూ ఉంటాయి. మనుషులకు సేవ చేయడానికి శిక్ష పొందిన ఏనుగుల గురించి మనం వింటాం. చక్కని జంతు ప్రదర్శనలో నివసించిన కోతులను చూస్తాం. మరి ఆ విధంగా అవి అర్హత సంపాదిస్తాయి. అవి మసులుతున్న పరిసరాల్లో భయం అనేది ఉండదు కాబట్టి ఒక పరిణితిలో మనిషిని అవి అర్థం చేసుకుంటాయి. తమ బుద్ధిని ఉపయోగించి పెంపుడు జంతువుగానో, ఇంటి పశువులుగానో పుట్టకుండానే నేరుగా నరజన్మకొచ్చిన జీవులు ప్రపంచంలోని అతి నిమ్నస్థాయి మానవులుగా జన్మిస్తాయి. మరో విధంగా చెప్పాలంటే మరి గొప్పగా పరిణితి చెందిన కుక్కల సమిష్టి ఆత్మలు తొలి మానవ జన్మ తీసుకునేటప్పుడే అతి తక్కువ స్థాయి మానవ జన్మను దాటుకుంటూ కొంత పరిణితి చెంది మానవ జన్మల్లోకి డైరెక్ట్గా వెళ్తాయి. అంటే తరతరాలుగా మానవ జాతికి సేవ చేస్తున్న తెగలల్లో సభ్యులుగా పడతాయి. ఈ జంతు జన్మలన్నీ కూడా మానవుడికి ఎంతో సహాయపడుతూ ఉంటాయి. మరి జంతు జన్మల కంటే ఎంతో భిన్నంగా ఉండే తొలి మానవ జన్మల్లోకి వెళ్ళబోయే ముందు మరి శరీరముతోనే ఉండి మానవుడి విశిష్ట లక్షణాలతో ఉండి జంతువు గురించి చెప్పాలి. జంతు జన్మల గురించి మనిషి జన్మల్లోకి బదిలీ అయిన సమయం వచ్చినప్పుడు అది జరుగుతుంది. అంటే జంతువుగా ఉన్నప్పుడు ఆ జంతువు నుంచి మనిషిగా ఆవిర్భావం జరిగినప్పుడు మరి భయమంతా పోయి జంతువుల్లోని ప్రేమతత్వము తగినంతగా ఎదిగినప్పుడు ఒక సమిష్టి ఆత్మ 2 కుక్కలుగా జన్మ తీసుకుందాం అనుకుందాం. వాటిల్లో ఒక కుక్క అంటే సమిష్టి ఆత్మలో సగభాగము సహజ మరణము పొందిందనుకుందాం. ఇంకా మిగిలిన రెండో కుక్క బ్రతికే ఉంది. మరి దానికి ఇక నేర్చుకోవాల్సిన పాఠాలు ఏవీ లేవు. అది ఒక రూపం విషయంలో తప్ప అన్ని విధాలుగా మనిషిలాగే ప్రవర్తిస్తుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత అచ్చం మనిషిలా ప్రవర్తిస్తూ ఉండటం, అటువంటి కుక్కను మనం చూసే ఉంటాం. మరి దాంతో మనం మాట్లాడే ప్రతి మాట దానికి అర్థమవుతుంది. మరి ఒక జంతువులో సాధ్యమని మీరు ఊహించే దానికన్నా అతీతముగా ఆ కుక్క మీ ఆలోచనలను, చర్యలను అర్థం చేసుకోవటము దాని అంతర్బుద్ధిని సూచిస్తుంది. అది జంతువు రూపంలో ఉన్న మానవ కుక్క అన్నమాట.
అంటే ఇప్పుడు మనం చూడండి, ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటూ ఉంటాం. మనం ముద్దు పేరుతో పిలుస్తూ ఉంటాము. దానికి మనం పెడుతూ ఉంటాము. అంటే అది పూర్తిగా మానవుడికి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధముగా ఎదిగిన ఆత్మ. అంటే మానవ కుక్క అనమాట అది. తెలివితేటల్లోనూ, అది బాగా అర్థం చేసుకోవటంలోనూ, బాధ్యత వహించగలిగి ఎన్నో నిర్ణయాలు తీసుకోవడంలో కూడా అది రూపము కుక్కగా ఉంటది గానీ, మనిషిగానే ఉంటదట. మరి మనిషికి, జంతువుకు మధ్య తేడా అది సకారణముగా ఆలోచించటము, స్వేచ్ఛా సంకల్ప శక్తి. మనిషికి మంచి చెడుల మధ్య తేడా తెలుసు. మరి తొలి మానవ జన్మల్లో కూడా మనిషి సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. కానీ జంతువు మాత్రము జంతు ప్రపంచపు చట్టాలను గౌరవించాలి. మరి మరి తొలి మానవ జన్మల్లో కూడా మనిషి సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. కానీ జంతువు మాత్రము ప్రపంచపు చట్టాలను గౌరవించి అది తన సహజావ బోధన అనుసరించి జీవిస్తుంది. దాని పరిధి దాటి ఆలోచించటం దానికి చేత కాదు. చెడు అని తెలిసిన, ప్రపంచాన్ని నడుపుతున్న పురోగతి శక్తులను వ్యతిరేకమని తెలిసిన మనిషి చెడు మార్గాన్ని ఎంచుకోవచ్చు. కానీ జంతు జన్మల్లో ధర్మం ఏమిటంటే అది కేవలం తన సహజావ బోధనను అనుసరించే అది బ్రతకాలి. ఇక్కడ జంతువుకి మనిషికి ఉన్న మొత్తం తేడా అంతా ఇతనికి చెప్పాడనమాట. మరి తన బుర్ర నిండా ఈ విచిత్రమైన ఆలోచనలన్నీ నిండిపోవటంతో ఇప్పుడు తను వెళ్ళిపోవటం ఇతను చూడలేదన్నమాట. ఈ 2 రోజులుగా ఇతను విన్న విషయాలు గుర్తున్నంత మటుకు నేను ఇదంతా రాసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఇక మీదట అతను చెప్పబోయేవన్నీ షార్ట్ హ్యాండ్లో రాసుకోవాలి అని ఇతను ఒక నిర్ణయానికి వచ్చాడు.